తీసుకొస్తాను పడా. అక్క గురించి ఏమైనా తెలిసిందా బావా? ఇవో దొరికిన చిన్న చిన్న ఆధారాలు పట్టుకుని వెతుకుతూనే ఉన్నాను, కానీ త్వరలోనే పట్టుకుంటానన్న ఆశ అయితే ఉంది. మేము వచ్చిన మొదటి రోజు మాకు సర్ప్రైజ్ వెల్కమ్ చెప్పింది మీరే కదా, ఇప్పుడు తెలియదని ఎందుకంటున్నారు? సార్, ఈ అమ్మాయి ఇంకా ఎక్కువ మాట్లాడిందంటే మేం కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. బండికి వెనక ఎవరున్నారు? ఇదంతా ఎందుకు చేయిస్తున్నారు? నన్ను నా భర్తని ఇబ్బంది పెడితే మీకేమొస్తుంది? ఎందుకు మా జీవితంతో ఆడుకుంటున్నారు? చెప్పరా, చెప్పు. వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? కాలర్ కనపడితే పాపంలో ఉంది. సార్, ఇంతకంటే ఆధారాలు ఇంకేం కావాలి? ఇప్పటికైనా వీళ్ళు మా గెస్ట్ హౌస్ కి రాలేదని నమ్ముతున్నారా? ఇదంతా నా వల్ల జరిగింది. ఇదంతా నా వల్ల జరిగింది. ప్రశాంతంగా 4 రోజులు గడుపుదామని, ఇక్కడి నుంచి సంతోషంగా ఆనందంతో వెళ్దామని ఎంతో ఆశతో వచ్చా. జీవితాల్లో ఈ 4 రోజులు తీయని జ్ఞాపకాలుగా మిగిలిపోవాలని ఎంతో ఆశపడ్డాం. ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. నా భర్తని నేనే ప్రమాదంలో పడేశాను. మీరు ముందు నుంచి స్కెచ్ వేసి మమ్మల్ని ఇక్కడికి రప్పించారా? మీరు బాగుపడర్రా, నాశనమైపోతారు. ఇంత నమ్మక ద్రోహమా? ఇంత దారుణమా? ఏం అన్యాయం చేశారా మీకు? ఎందుకురా మా మీద ఇంత పగబట్టారు? సార్, నా కిరణ్ ఏదో ప్రమాదంలో ఉన్నాడు. నా కిరణ్ ని కాపాడండి సార్. ముందు మనం స్టేషన్కి వెళ్దాం, అక్కడ తీరిగ్గా అన్ని విషయాలు మాట్లాడుకుందాం. వీళ్ళని విడిచిపెట్టకండి సార్. బయటకి ఎంతో మంచి వాళ్ళలా నటిస్తున్న దొంగలు. ఇంక చాలు పద. తులసి, ఏంటమ్మా ఇది? తీసుకెళ్ళు. నడు నడు. మేడం, మేడం, నా మాట వినండి మేడం. ప్లీజ్ మేడం. హలో, పరాయిదేం కాదు కదమ్మా, నా కోడలే కదా. నువ్వు 4 రోజులు చుట్టం చూపుకుండి పోతావు. పొగని ఎంతసేపు దిగమింగుకొని కూర్చుంటావక్క? ఓ శ్వేతను చంపేసినానని తెలిస్తే అన్నోళ్ళు నా ప్రాణం తీస్తారు, అంతే కదా? నువ్వు పెట్టే కూడు తిని బతుకుతున్నోణ్ణి. నీ కోసం ప్రాణం పోయినా పర్వాలేదక్క. ఒక్కసారి ఊ అనక్క. నీలాగే నాకు నెత్తురు ఉడికిపోతుండాది సూర్యుడు. కానీ ఆలోచిస్తా ఉండాను, ఏది చేస్తే తప్పో ఏది చేస్తే ఒప్ప అని. పొగ చల్లారక ముందే పని అయిపోవాలక్క. అది సచ్చేదాకా దాని మీద పొగ రగులుతానే ఉంటాది సూర్యుడు. ఏం సూర్యుడు? అమ్మా రాజమణి,
అన్నా అనుకున్న ప్రకారం కోడలికి అభాషం చేయించేసి పెళ్లి పనులు మళ్ళీ మొదలు పెట్టేద్దామమ్మా. కోడల్ని తీసుకుని పోయి ఆ పని ముగించుకురండమ్మా. ఏంటత్త ఆలోచిస్తున్నావు? చెప్పత్తా. మేనల్లుడి పెండ్లి గురించి బాగా ఆలోచిస్తా ఉండాను. మళ్ళీ ఆలోచన ఏందమ్మా? పందిర్లో అందరి ముందు ఆ సాధన నిజం చెప్పేసినది. రేపు పెండ్లి చేసినాక నలుగురు మన కుటుంబం గురించి ఏం మాట్లాడుకుంటారా అని ఆలోచిస్తా ఉండాను. ఎవరేమనుకుంటారత్తా? మన ముందు అనే ధైర్యం ఎవడికొండాదల్లుడు? వెనక 100 మంది 1000 రకాలుగా అనుకుంటారత్తా. ఎవరెలా అనుకుంటే మనకెందుకు? జనం గురించి ఆలోచించాలల్లుడు. మనం మన కోసం బతకాలత్తా. జనం మన కాడ పని చేసుకుంటూ బతకాల. వాళ్ల గురించి ఆలోచిస్తావేందత్తా? అమ్మా రాజమణి, అట్లాంటి ఆలోచనల్ని మనసులోంచి తుడిచిపడేసి తొందరగా పోయి పని ముగించుకురండి. ఎవడి బిడ్డనో మోస్తున్న పిల్లని పెండ్లాడబోతుండావు. ఇంకో తూరు ఆలోచించలుడు. అలాంటిది మనకు అవసరమా? అవసరమే అత్త. నీకు అవసరం లేకపోయినా నాకు అవసరమే. నెల రోజులు దానికోసం కోమాలో ఉన్నాను. 2 నెలలు దాన్ని పట్టుకోవడం కోసం తిరిగాను. అలాంటిది ఇప్పుడు కూల్గా అవసరమా అంటావేంటత్తా? జోక్ చేస్తున్నావా? అది కాదల్లుడు. ఇంకేం చెప్పదత్తా. ఈ విషయంలో నా నిర్ణయాన్ని ఎవరూ మార్చలేరు. మీరెవరూ రావాల్సిన అవసరం లేదు. నా శ్వేత నేనే తీసుకెళ్తా. అబార్షన్ చేయించి తీసుకొస్తా. నా మాట వినల్లుడు. తమ్మ ఒక స్టేజ్ వరకే మన మాట వింటాడత్తా. ఆ తర్వాత ఎవ్వరూ ఆపలేం. వీడికి నచ్చింది తీసుకొచ్చి ఇస్తానని, వీడి కోరిక నెరవేరుస్తానని వచ్చినావు. ఆ పని మీదే ఉండమ్మా. దాన్ని మీ ఇంటి కోడల్ని చేసుకుంటారా? ఎట్టా చేసుకుంటారో చూస్తా. శ్వేత, తాళడ్డమని తాళిని తెంచేశారు. బిడ్డడ్డమని బిడ్డను తీసేయబోతున్నారు. నీకు అభాషం చేయించడానికి వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. పెళ్ళంటే ఎలాగోలా ఆపగలిగాను, కానీ అభాషను ఆపలేరు. అభాషణ అయిపోయిందంటే పెళ్ళంటారు. ఈసారి పెళ్ళి ఆపడానికి మన శక్తి సరిపోదు. అందుకే నేను చెప్పినట్టు చెయ్యి. వాళ్లతో నమ్మకంగా హాస్పిటల్కి వెళ్ళు. నువ్వు తప్పించుకోవడానికి ఇదే మంచి అవకాశం. ఇక్కడి నుంచి ఎటు తప్పించుకోలేవు. అబార్షన్ చేసేటప్పుడు వాడు నీ పక్కనుండడు కాబట్టి అదే నీకు మంచి అవకాశం. అబార్షన్ చేయించుకుంటే ప్రాణం పోతుందని డాక్టర్ చెప్పింది. వాడు కోరుకున్నట్టు అబార్షన్ జరగాలి, నా ప్రాణం పోవాలి. చూడు శ్వేత, అమ్మతనం ఆడదానికి అదృష్టం. అది దూరం చేసుకోవద్దు. ఈ బిడ్డ నా అదృష్టం కాదు, నా పాలిట శాపం. ఎప్పటికైనా ఈ ఇంట్లో నీకు ప్రమాదమే. ఆ రాజమణి నిన్ను వదిలిపెట్టదు. నీకు నరకం చూపిస్తుంది. ఇప్పుడు నేను బతికున్న శవాన్ని. ఈ శ్మశానంలో నేనెలా ఉన్నా పర్వాలేదు. అయ్యో, దయచేసి నా మాట విను. ఉన్న అవకాశాన్ని వదులుకోవద్దు. నీకు ముందే చెప్పాను,
వాళ్ళు నన్ను తీసుకురాలేదు. నా కుటుంబాన్ని కాపాడుకోవడానికి నేనే వాళ్ళతో ఇష్టంతో వచ్చాను. ఇప్పుడు ఎన్ని బాధలైనా భరిస్తాను, ఎన్ని కష్టాలైనా అనుభవిస్తాను. అంతేకాని పారిపోయి నా వాళ్ళ చావుకి మాత్రం కారణం కాలేను. ఏంటే మీటింగ్ పెట్టావు? ఈ రూమ్ లోకి వచ్చినందుకు నేను ఇదివరకు ఒకసారి కొట్టాను, మర్చిపోయావా? దిస్ ఈస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకొకసారి నువ్వు ఈ రూమ్ లోకి రాకూడదు, నా కాబోయే భార్యతో మాట్లాడకూడదు. నువ్వు దీని మాటలేం పట్టించుకోవద్దు. ఎదుటి వాళ్ళు బాగుపడుతుంటే చూసి వారలేదు. ఇది ఈ హోలీ నా జీవితాంతం గుర్తుండిపోయేలా నీ మెత్తని చేతులతో నాకు కలర్స్ రైట్ కదా. ఓకే ఓకే, ప్రస్తుతానికి వదిలేస్తున్నాను, తర్వాత చూద్దాంలే. ముందు మనం అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళి అబార్షన్ చేయించుకొని రావాలి. నువ్వెందుకు బతుకున్నావో తెలుసా? మా పెళ్లి చూడటానికి, మాకు శోభనం గది రెడీ చేయటానికి, మాకు పుట్టబోయే పిల్లల్ని ఎత్తుకుని ఆడించటానికి. ఈలోపు చెత్త వేషాలు వేసావంటే చంపి నట్టింట్లో పాతరేస్తా. నువ్వు బతికుండగా నీ కళ్ళెదురుగా చేయాల్సిన పనులన్నీ నువ్వు చచ్చాక నీ సమాధి సాక్షిగా నీ సమాధిలో నుంచి నువ్వు చూస్తుండగా చేస్తా. నాకేదైనా ఓకే, నీ చాయిస్ ఏంటో నువ్వు డిసైడ్ చేసుకో. అబార్షన్ కోసం వెళ్తున్నావు, ఆల్ ది బెస్ట్ చెప్పవా? బాయ్ మాజీ. నా గురించి నువ్వు బాధపడొద్దు. నా సమస్యకు పరిష్కారాన్ని దేవుడు చాలా తొందరగా చూపించాడు. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, సార్ సార్ ప్లీజ్ సార్, నా మాట వినండి సార్. సార్ నేనే తప్పు చేయలేదు సార్. సార్ ఒక్క ఛాన్స్, ఒక్కసారి చూడండి సార్ వచ్చి. సార్ ప్లీజ్ సార్. నేను ఊహించిన దానికంటే పెద్ద ముదురువే నువ్వు. పోలీసులంటే పెద్ద జోకర్స్ లాగా కనిపిస్తున్నారా నీ కంటికి? నా కాలర్ పట్టుకుంటావా నువ్వు? సార్ అక్కడేదో జరుగుతుంది. మేము వచ్చిన మొదటి రోజు రాత్రి కొంతమంది ముసుగు మనుషుల్ని చూశాను. తర్వాత గుడికి వెళ్ళినప్పుడు ఒకతను కనిపించి మీరు రాకూడని చోటికి వచ్చారు, వెంటనే వెళ్ళిపోండని వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఆ తర్వాత టెంపుల్ కి వెళ్తే 2 సార్లు కొల్లిపైన కొబ్బరికాయలు కూడా వచ్చాయి. అవి చూసి పూజారి గారు కూడా ఏదో అరిష్టం జరగబోతుందని కూడా చెప్పారు. తెల్లారేసరికి నా భర్త కనిపించకుండా మాయమైపోయాడు. తులసి సార్, నాకేంటి టార్చర్? నాకు ఏదో జరుగుతుందని అనిపిస్తుంది సార్. నువ్వు కూడా ఏంటి తులసి చిన్నపిల్లలాగా? ఇదంతా ఈజీగా తీసుకునే విషయంలాగా కనిపించట్లేదు సార్. అబద్ధం తులసి, ఇది చెప్పేవన్నీ అబద్ధాలే.
వీళ్ళ గెస్ట్ హౌస్కి వెళ్ళినప్పుడు వీరి భర్త ఎలా మిస్ అవుతాడు? సినిమాలు బాగా చూస్తావా? కథలు చాలా ఈజీగా అల్లుతున్నావు. నువ్వు చెప్పేవన్నీ నమ్మేటట్టే ఉన్నా. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది నిజం. అందుకే నా భర్త మిస్ అయ్యాడని కంప్లైంట్ ఇస్తున్నాను. ఎఫ్ఐఆర్ రాసుకోండి. నా భర్తని వెతికి తీసుకొచ్చి నాకు ఇవ్వండి. నా భర్త అర్జెంటుగా నా కళ్ళ ముందు ఉండాలి. కంప్లైంట్ తీసుకోండి. నీ భర్త పేరేంటన్నావు? కిరణ్. మాటి మాటికి నా కిరణ్ నా భర్త అంటున్నావు. నిజంగా వాడు నీ భర్తేనా లేక నీ బ్రోకరా? చెప్పు, వాడి దగ్గర నీలాంటి అమ్మాయిలు ఇంకెంతమంది ఉన్నారు? మిస్టర్ పశుపతి, నా భర్త గురించి ఇంకొక మాట మాట్లాడితే మర్యాదగా ఉండదు. కాలర్లు పట్టుకున్నా, వేలు చూపిస్తున్నా, ఊరుకుంటే రెచ్చిపోతున్నావంటే? నేను పతితనగాను, పతివ్రతనని నిరూపించుకోవడానికి డ్రామాలు ఆడుతున్నావా? పశుపతి దగ్గర పెర్ఫార్మెన్స్ వద్దని ముందే చెప్పా. తులసి, దీన్ని కోర్టుకు తీసుకెళ్ళండి. ఓకే సార్. నడు. నా భర్త ఏమైపోయాడో, ఎక్కడున్నాడో తెలుసుకునేంత వరకు, నా భర్తని కళ్ళారా చూసేంత వరకు నేను ఎక్కడికి రాను. అత్తారింట్లో అలిగినట్టు అలుగుతున్నావంటే నువ్వు రాకపోతే కాళ్ళు చేతులు కట్టి మరీ తీసుకెళ్తాను. పద. గాయత్రి, ఏంటది? ఏం చేస్తున్నావు? నా భర్తని తీసుకొచ్చి నాకు ఇవ్వకపోతే మీ కళ్ళ ముందే కాల్చుకొని చచ్చిపోతాను. మిమ్మల్ని బెదిరించడానికి అనడం లేదు, నిజంగానే కాల్చుకుంటాను. ఇప్పటి వరకు నేను డ్యూటీలో ఉండగా లాకప్ డెత్ అయినట్టు నా మీద చిన్న మచ్చ కూడా లేదు. నీ వల్ల నాకు చెడ్డ పేరు. కూల్ కూల్ కూల్, కంట్రోల్ కంట్రోల్, కూల్ 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 కూల్. ఆ గన్నెలా ఇచ్చేవా? నా భర్తని మీరు తీసుకొచ్చాకే ఇస్తాను. తులసి సార్, అర్జెంటుగా ఎఫ్ఐఆర్ రాసి. చెప్పు. పేరు కిరణ్. చామన్ ఛాయలో ఉంటాడు. 5'6" హైట్ ఉంటాడు. లాంగ్ హెయిర్, లైట్ బియర్డ్ ఉంది. మిస్ అయినప్పుడు బ్లాక్ ప్యాంట్, పింక్ షర్ట్ వేసుకున్నాడు. బ్లాక్ స్ట్రాప్ వాచ్ పెట్టుకున్నాడు. మాది పాలకొల్లు. హాలిడే ప్యాకేజ్ లో మేము విన్ అయ్యామని మాకు హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చింది. రాశాను సార్. వెంటనే వెళ్ళి నా భర్తను తీసుకురండి. కానిస్టేబుల్స్ సార్, మ్యాటర్ అర్థమైంది కదా? వెళ్ళండి. నా భర్తను తీసుకొచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను. నువ్వు డబల్ ముతురువి. నేను టీ తాగొస్తాను, ఈలోగా నువ్వు ఎలాగలా గన్ తీసుకో. ఓకే సార్.
రండి కూర్చోండి. చెప్పండి. అబార్షన్ చేయాలి. అబార్షనా? ఎందుకు చేయించాలనుకుంటున్నారు? డిస్కషన్ వద్దు, చేయాలంతే. ఏం మాట్లాడుతున్నారు మీరు? డిస్కషన్ అంటారేంటి? అబార్షన్ అంటే చిన్న విషయంలా కనిపిస్తుందా మీకు? మా ఇద్దరి పెళ్లికి ప్రెగ్నెన్సీ అడ్డంగా ఉంది, అందుకే అర్జెంట్గా తీసేయండి. పెళ్ళేంటి అంటే ఈవిడి మీ వైఫ్ కాదా? కాబోయే భార్య. అయినా డిస్కషన్స్ వద్దని చెప్పాను కదా, తీసేయ్. ముందు తీసేయ్, అడ్డుని తీసేయ్. ఎందుకంత ఇరిటేట్ అవుతున్నారు? ఏదో ఫీవర్ కి టాబ్లెట్ అడిగినంత ఈజీగా అబార్షన్ చేయమంటున్నారు. అసలు మీరెందుకు అబార్షన్ చేయించుకోవాలనుకుంటున్నారో నాకు రీజన్ తెలియాలి. అది జెన్యూన్ అయితేనే చేస్తాను. ఏంటి కొత్తగా వచ్చావా? ధనకోట వజ్రముని కొడుకు రిషినంద గురించి తెలియకుండా మాట్లాడుతున్నాం. ఎవరైతే నాకేంటి, నా డ్యూటీ నేను చేస్తాను. మీ పాప మదర్ తెరీసా కాన్వెంట్లో చదువుతుంది కదా? పాప చాలా క్యూట్గా కూడా ఉంటుంది కదా? ఐదు గంటలకు స్కూల్ నుంచి రావాల్సిన పాప 6 గంటలకి సమయం వస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. నాకు అబార్షన్ చేసేయండి. మీరిలా బెదిరించడం పద్ధతి కాదు. నీ కూతురి శవం పద్ధతిగా పార్సల్ వస్తే సరిపోతుంది. నేను చెప్పింది జరుగుతుందో లేదో నన్ను అనుమానం ఉంటే ఒక్కసారి బయటికి వెళ్ళి ధనకోట వంశం గురించి కనుక్కో. ఒక్కడైనా మా గురించి మంచిగా చెప్తే రా మాట్లాడు.